హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. మన ఇండియాలో వాళ్ళు ఏం థింక్ చేస్తూ ఉంటారు, అబ్బా ఇక్కడ ఇన్ని రకాల కూరగాయలు పండ్లు వదిలేసి అక్కడికి వెళ్ళి బ్రెడ్ బట్టరు పిజ్జాలు బర్గర్లు తింటున్నారు, ఏం బతుకులరా నాయన సామి అనుకుంటూ ఉంటారు. మనకి అట్లేం లేదండి. ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది, కానీ ఫ్రెష్గా దొరకదేమో కానీ కూరగాయలు పండ్లు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. మీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేం కూరగాయలు మనకు దొరుకుతాయి అమెరికాలో అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవి రకరకాల బియ్యం అండి. మనకి ఇక్కడ బియ్యం సోనా మసూర 74లు, మనకు దోసకేసుకుంటాం కదా కోటా బియ్యం, ఇడ్లీ బియ్యం, కేరళ బియ్యం, బ్రౌన్ రైస్ అనే అవి ఎన్ని రకాల రైస్ అయితే ఉన్నాయో అన్ని రకాల రైస్లు ఇక్కడ ఉన్నాయండి. మనకి ఏరియాని బట్టి రైస్ అమ్ముతూ ఉంటారనమాట. ఆంధ్రాలో సోనా మసూర 74లు ఇవి అమ్ముతూ ఉంటారు. కేరళలో మళ్ళీ దుంపుడు బియ్యం అది లావులావుగా ఉంటాయి కదా, అవి అమ్ముతూ ఉంటారు. కానీ అమెరికాలో ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లు ఏమైతే తింటారో ఆ రకరకాల రైస్ అన్నీ అక్కడ పెట్టేస్తారండి. ఎవరెవరు ఏ స్టేట్ వాళ్ళు ఏమేమి రైస్ తింటారో ఆ రైస్ని అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం వచ్చాము ఆనియన్స్ దగ్గరికి. ఇక్కడ 3 రకాల ఆనియన్స్ ఉన్నాయి. యెల్లో ఆనియన్, రెడ్ ఆనియన్ అండ్ వైట్ ఆనియన్, 3 రకాల ఆనియన్స్ ఉన్నాయన్నమాట. ఎవరెవరికి ఎలాంటి ఇష్టమో అవి తీసుకెళ్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే మన ఇండియాలో ఆనియన్ కోయగానే కళ్ళల్లో లోట 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 నీళ్ళు వచ్చేస్తాయి, కానీ ఇక్కడ ఆనియన్స్ కోయగానే తీయటి స్మెల్ వచ్చేస్తుంటుంది. అదేదో అది తిన్నా కూడా వట్టి తిన్నా కూడా తీయగా ఉంటుంది. అది అనమాట ఇక్కడ ఆనియన్ డిఫరెన్స్ మన ఇండియాలో ఆనియన్కి ఇక్కడ ఆనియన్కి. ఇక్కడ ఆనియన్ ఫస్ట్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆనియన్ కానీ ఆ కర్రీ మొత్తం స్వీట్గా అయిపోయింది. ఫస్ట్లో తినబుద్ధి కాలేదు, అలవాటైపోయింది. ఏదైనా అలవాటైపోతే అంతే కదా, కానిచ్చేస్తూ ఉంటాం, చేసేదేం లేదు. ఇక్కడ చూసినట్లయితే వెల్లుల్లి అండ్ రకరకాల బంగాళాదుంపలు అయితే ఉన్నాయి. బంగాళాదుంపల్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కొనుక్కున్నామంటే తీయగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చేత్తో చేసుకుంటే ఎంత బాగుంటుంది. చామగడ్డలు, బనానాలో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ ఎట్లా చేసి పెట్టారంటే మనకి పీచుతో పాటు ఇస్తారు. ఇక్కడ పీచు కూడా మొత్తం బాగా గుండు కొరికినట్టు కొరికి గుండ్రాయిలాగా అయితే పెట్టున్నారు కొబ్బరికాయలు మాత్రం. ఇక్కడ కూడా టమోటాలు 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఒకటి హైబ్రిడ్, ఒకటి నార్మల్ అనమాట. మనకి దొరుకుతూ ఉంటాయి కదా 2 టైప్స్. ఆ 2 కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవేమో బీరకాయలు. ఇది చూడండి, ఇదేంటో తెలుసా? నేను షాక్ అయ్యాను ఇది చూసినప్పుడు. మునగాకు కూడా అమ్ముతున్నారు, చాలా ఫ్రెష్గా అయితే ఉంది. తర్వాత పాలాకు, మెంతాకు, బచ్చలాకు, తర్వాత ఇంకా మొక్కజొన్న కండెలు, క్యాలీఫ్లవర్, పాలాకు, మెంతాకు, తోటాకు, అన్ని రకాల ఆకులు ఉన్నాయి. వాటి రేట్లు అయితే ఇక్కడ రాసున్నారనమాట. కరివేపాకు, తోటకూర, రెడ్ లీవ్స్, డికాన్, ఉప్పు, సింకాయ, బీట్రూట్, క్యారెట్, బేబీ క్యారెట్ కూడా ఉంది. మునక్కాయలు, బనానా ఫ్లవర్ అట అది కూడా ఉంది. గ్రీన్ ఆనియన్, స్పినాచ్, బేబీ డిల్, నిమ్మకాయలు, బ్రోకలీ అన్నీ ఉన్నాయి. కానీ కొద్దిగా అంత ఫ్రెష్ ఉండవు, ఫ్రీజర్లో పెట్టుంటాయి. బట్ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది బ్రోకలీ అనమాట. ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట. టాటా సాల్ట్ అండి, మన ఇండియాలో టాటా వాడు ఇక్కడ కూడా పెట్టేశాడు అనమాట టాటా సాల్ట్. మన ఆ సాల్ట్ని కూడా తీసుకోవచ్చు. ఈ నిమ్మకాయలు, ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, మన ఇండియాలో కాసే నిమ్మకాయలు కూడా ఇక్కడ పెట్టున్నారనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సొరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. శనక్కాయలు కూడా పొట్లం గట్టి అక్కడ పెట్టేసి ఉన్నారనమాట. సరే, ఇక్కడ ఇంకో సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడేమో చిన్న కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, వీటి పేరేంటబ్బా, కొన్ని పేర్లు నాకు కూడా తెలియవు. ఇక్కడ చాలా కూరగాయలు ఉన్నాయన్నమాట. బీన్స్ ఉన్నాయి, తర్వాత రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము ఉన్నాయి. తర్వాత గుమ్మడికాయలు అయితే ఇక్కడ ఫేమస్ అనుకోండి. ఇంతలో గుమ్మడికాయలు ఉన్నాయి, అవి ముక్కలు చేసి పెట్టేస్తున్నారు. మటికాయలు భలే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ బీన్స్. తర్వాత కొన్ని కూరగాయల పేర్లు నాకు తెలియదు, అస్సలు తెలియదు ఏమంటారో కూడా. నేను ఎప్పుడు కొన్ని కూరగాయలు కూరే చేయలేదు.
ఇక్కడ చూడండి బెండకాయలు ఇక్కడ వాళ్ళకి కొంచెం టైం ఉండదు కదా! సో, కట్ చేసి ప్యాకెట్లు చేసి పెట్టున్నారు. బెండకాయలు ప్యాకెట్ చేసున్నారు. కాకరకాయ కూడా శుభ్రంగా పీల్ చేసి, కట్ చేసి ప్యాకెట్ అయితే పెట్టున్నారనమాట. అన్ని రకాల కూరగాయలనైతే ఇట్లా కొన్ని కొన్ని ప్యాకెట్లు కూడా చేసేసున్నారు. చూడండి క్యాలీఫ్లవరు, క్యాప్సికమ్ తర్వాత మనకి పెసరపప్పు నానబెట్టి మొలకలెత్తినవి ఉంటాయి కదా! అవి కూడా పెట్టేసున్నారనమాట. దాని రేట్ చూడండి ప్యాకెట్ రేట్ చూడండి ఒకసారి. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటదనమాట. మనం కూరగాయలు తీసుకునే దానికంటే క్లీన్‌గా చేసి ప్యాకెట్ పెట్టేసినప్పుడు కొంచెం రేట్ ఎక్కువుంటది. ఇది కొబ్బరి తురుము పట్టిన ప్యాకెట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వాటి దగ్గరైతే రేట్లు రాసుండవు. ఒక బోర్డు మీద రేట్లయితే మొత్తం రాసుంటదనమాట. కుకుంబర్ అయితే ఒక 450 గ్రాములు $1.29 అంటే ఆల్మోస్ట్ మనకి 130 రూపీస్ పడిద్దనమాట. ఏది కీర దోసకాయ. ఇక్కడ చూడండి ఆరెంజెస్ ఫ్రెష్‌గా టమోటాలు ఇందాక చూపిచ్చాను కదా! అవే మళ్ళీ ఇటు సైడొస్తే క్లియర్‌గా కనపడుతదని ఇంకో అదర్ సైడొచ్చి చూపిచ్చాననమాట. మనకి బనానాల్లో గూడా 3, 4 రకాలుంటాయి. ఇక్కడ టమోటా 450 గ్రాములొచ్చేసి $2 ఉంది. $2 అంటే ఆల్మోస్ట్ 180 రూపీస్. 450 గ్రాములు రూ. 180 180 కాదు రూ. 160. రూ. 160 ఓకే. ఇక్కడికి ఇంకా అయి చూడండి భలే ఉన్నాయి కదా! మనకి కొన్ని కొన్ని ఏరియాల్లో దొరకవు. చింతకాయలు తర్వాత ఇవేంటి పుట్టగొడుగులు ఇదేందో కంద. ఆ కంద రాజమండ్రి సైడ్ వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు కూర చేయలేదు దాన్ని. అవి చూడండి మన దోసకాయలు, నాటు దోసకాయలు, ఈ దొండకాయలైతే ఏమైందో తెలుసా? నేనొకసారి రేట్ చూసుకోకుండా తీసుకెళ్ళాను. అది 1 ఎల్‌బీ $7 ఉందండి. ఆల్మోస్ట్ అర కేజీ ₹500 ఉందనమాట. కాస్ట్‌లీ ఐటెమ్ వెజిటబుల్‌లో కాస్ట్‌లీ ఏమంటే మన దొండకాయలనమాట. దొండకాయలు అంత కాస్ట్‌లీగా ఉంటాయి. ఇక్కడ చూడండి వంకాయల్లో అయితే 5 రకాల వంకాయలున్నాయి. నేనైతే షాక్ అయ్యాననమాట. ఇన్ని రకాల వంకాయలు ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఈ వంకాయ చూడండి నిగనిగలాడిపోతుంది. అబ్బా! గుత్తొంకాయ చేసుకుంటే ఉంటదబ్బా! ఏముంటది కదా! అక్కడ ఈ వంకాయలో కూడా మనకి నాటు వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు కూడా ఉంటాయి. ఈ మధ్యలో ఉండే వంకాయలైతే మా ఊర్లో కాసినప్పుడు చూశాననమాట. ఇవి మా అత్తయ్యోళ్ళ ఊర్లో ఒక చెట్టేసున్నారు. అవి తెల్ల వంకాయలనమాట. పొడవు వంకాయలు, రెడ్ వంకాయలు అసలు ఎన్ని రకాల వంకాయలు. ఇక్కడ చూడండి పచ్చి అరటికాయలు. చూసారు కదా! అమెరికాలో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ దొరుకుతాయి. కానీ మనకి ఇండియాలో దొరికినట్టు ఫ్రెష్‌గా అయితే దొరకవు. కానీ మొత్తానికైతే దొరుకుతాయన్నమాట. మనం కూర చేసుకొని తినడమే లేటు. సరే అయితే ఇంక బిల్లింగ్ కౌంటర్‌కైతే వచ్చేసాను. బిల్ ఏపిచ్చేసాననమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఒక లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.